పరిశుద్ధమైన దేవుని నామమును బట్టి ఈ 11వ రోజు ప్రార్థనకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమందరం కూడా కలిసి ఏక హృదయంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నమ్మదగిన యేసుక్రీస్తు ప్రభువా, మా మంచి యేసుక్రీస్తు ప్రభువని, మా పాపములు క్షమించే దేవుడుగా, మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచే దేవుడుగా మాకు మీరు ఉన్నారని, ప్రభువా, నీ సన్నిధికి మేము వస్తూ ఉండగా, ఈరోజు ఏక హృదయముతో మేమందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, మీ యొక్క ప్రేమ మా హృదయంలో కుమ్మరించబడలాగున, ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడులాగున మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలనాడు లుదియా ఒక హృదయాన్ని తెరిచినటువంటి దేవుడవు, ఈరోజు మా హృదయముని తెరిచి, మా హృదయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువా, నీ కృపావరాలు, మీ ఆత్మీయ ఫలాలు మా జీవితంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోయే రోజులలో మేమున్నాం ప్రభువా. వాక్యము సెలవిస్తున్నది, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా ఈరోజు నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మ ఫలములతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ ఆత్మ ఫలములలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రేమతో మమ్మల్ని నింపి, ప్రభు మీ ప్రేమను మేము కనపరచులాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించమని సెలవిచ్చారు ప్రభువా. ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, ప్రభా క్రీస్తు ప్రేమను కనపరుస్తూ, ప్రభా క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి శక్తిని ఈ ప్రపంచానికి మేము చాటులాగున సహాయం చేయండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా హృదయములో ప్రభా ఈ ప్రేమను మీరు కుమ్మరించే దేవుడుగా మాకున్నందుకు స్తోత్రములు. మీ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. నీ ప్రేమతో మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రేమ కలిగిన హృదయాన్ని దయచేయండి, జాలి కలిగిన హృదయాన్ని దయచేయండి, దయ కలిగిన హృదయాన్ని మాకు దయచేయమని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అవును ప్రభువా, రోమీయులకు రాసిన పత్రిక 8:35-37 వచనంలో సెలవిచ్చినట్టుగా ఈ క్రీస్తు ప్రేమ నుంచి మమ్మను ఎడబాపు వారు ఎవరున్నారని వాక్యం సెలవిస్తున్నది తండ్రి. ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రేమను మాకు అనుగ్రహించండి. క్రీస్తు నుంచి వేరుపరచని మీ ప్రేమను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మీరు సెలవిచ్చినట్లుగా ఈ ప్రేమను ధరించుకొనుడని వాక్యంలో మీరు సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభా, అట్టి ప్రేమను, క్రీస్తు ప్రేమను, సిలువలో మా కొరకు మీరు చూపించినటువంటి ప్రేమను, ప్రభువా మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మీ ప్రేమను ప్రభువా మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. 1 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనం వరకు మీరు సెలవిచ్చినట్టుగా నా తండ్రి ప్రభువా, ఈ ఆత్మీయ వరములు, ఈ ఆత్మీయ ఫలములు మా హృదయంలో మీరు కుమ్మరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నీ నుంచి మమ్మల్ని ఎవ్వరు కూడా దూరపరచకుండా, ఎడబాపకుండా నా తండ్రి నీ ప్రేమలో మమ్మల్ని ఐక్యపరిచి, నీ ప్రేమతో మేము కప్పబడి, నీ ప్రేమను మేము ధరించుకొని ఈ ప్రపంచానికి క్రీస్తు ప్రేమను చాటులాగున మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను కుమ్మరించి నా తండ్రి అద్భుతమైన కార్యములు చేయండి. ఆత్మీయ ఫలములను మేము ఫలించే కృపను మాకు అనుగ్రహించండి. కారు ద్రాక్షలు కాకుండా నా తండ్రి ఆత్మ ఫలములు మేము ఫలించేలాగా నా తండ్రి 1 యోహానులో మీరు సెలవిచ్చినట్టుగా నా తండ్రి ప్రభువా, నీ యొక్క 1 యోహాను 3వ అధ్యాయం 5-7 వచనం వరకు మీరు సెలవిచ్చిన ప్రకారముగా తండ్రి ప్రభువా, మీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి యోగ్యులుగా, అర్హులుగా మమ్మల్ని మార్చి మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నా. అలాగ చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మమ్మల్ని బలపరచండి నాయన, ఆశీర్వదించి దీవించి గొప్ప చేసి క్రీస్తు ఒక ప్రేమను కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.